ప్రభుత్వం మారగానే స్థానిక సంస్థల్లో కుర్చీలు కదులుతున్నాయి. తెర వెనుక రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. అధికార దండం మారడంతో సీన్ చేంజ్ అవుతోంది. వైసీపీ హయాంలో పంచాయతీల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల దాకా ఎక్కువ శాతం ఆ పార్టీవే. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో జంప్ జిలానీలు కండువాలు మార్చేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో కొత్త ముఖాలను తెరపైకి తెస్తున్నారు. చిత్తూరు జడ్పీలో ఎనీ టైం అన్నట్టుగా ఉన్న ఫిరాయింపు పాలిటిక్స్ పై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ ఏలుబడిలో ఉన్న చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై టీడీపీ కూటమి కన్నేసింది. దీంతో పాలకవర్గంలో గుబులు మొదలైంది. ఏ క్షణంలో అయినా పాలనా పగ్గాలు చేజారిపోవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశంలో పలు చిత్రాలు చోటు చేసుకున్నాయి. భేటీ నిర్వహణ వైసీపీ పాలక వర్గానిదే అయినా డామినేషన్ మాత్రం ఇప్పటి కూటమిదే అన్నట్టుగా సాగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో ఫ్యాన్ పార్టీ పాలకవర్గంలో మునుపటి కళ కనిపించలేదు. ఎన్నికల్లో ఒక్క జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోలేకపోయిన టీడీపీలో ఇప్పుడు కొందరు జాయిన్ అయ్యారు. వైసీపీ కండువా తీసేసి టీడీపీ తీర్థం పుచ్చుకుని పసుపు కండువాలు కప్పుకున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ పాలకవర్గం కలవరపాటుకు గురవుతోంది. రాష్ట్రంలో అధికార దండం మారడంతో ఫిరాయింపులు పెరుగుతున్నాయి. స్థానిక సంస్థల్లో వైసీపీ పెత్తనం పోతోంది. టీడీపీ పట్టు బిగించే ప్రయత్నంలో ఉంది. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు అలియాస్ వాసు అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం కండువాలతో వచ్చిన 3 జడ్పీటీసీలు సమావేశపు మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎందుకు పెట్టలేదంటూ చైర్మన్ శ్రీనివాసులను నిలదీయడంతో ఇది కాస్త ప్రోటోకాల్ రగడకు దారితీసింది. సమావేశానికి హాజరైన 4 టీడీపీ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ ఉల్లంఘన అంశాలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను మీటింగ్ హాల్లో పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భేటీకి హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, థామస్, మురళీమోహన్ తమదైన శైలిలో గడం విప్పి పాలకవర్గ తప్పులను వేలెత్తి చూపడంతో జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు జడ్పీటీసీలు టెన్షన్ పడుతున్నారు. 2021లో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు జరిగాయి. వైసీపీ తన పవర్ ను ఉపయోగించి అన్ని జడ్పీటీసీ స్థానాలను సొంతం చేసుకుంది. అప్పట్లో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో ఇప్పటి వరకు ఫ్యాన్ పార్టీ హవానే కొనసాగింది. కానీ ఇప్పుడు అధికారం మారటంతో సీన్ రివర్స్ అవుతోంది. ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టెంబెడు జడ్పీటీసీ సభ్యులు తిరుమలయ్య, కేవీ సుబ్బారెడ్డి, అర్చనాదేవి పాలకవర్గ విధానాలను ఎండగట్టారు. సమస్యలపై చైర్మన్ ను నిలదీయటంతో వైసీపీ సభ్యులు సైలెంట్ అయ్యారు. ఫ్యాన్ పార్టీలో ఉన్నప్పుడు పాలకవర్గ నిర్ణయాలను సమర్థించిన వీరు పసుపు కండువా కప్పుకోగానే ఫైర్ అవటంతో అంతా అవాక్కయ్యారు. ఇంతలోనే ఎంత మార్పు అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా గొడవలు జరిగాయి. మొత్తం 65 జడ్పీటీసీ స్థానాలకు గాను 30 సీట్లు ఏకగ్రీవం చేసుకుంది వైసీపీ. మిగిలిన 35 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో 2 చోట్ల మాత్రం ఎలక్షన్స్ జరగలేదు. 33 జడ్పీటీసీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. విపక్షం నామినేషన్ల నుంచే దౌర్జన్యాలకు దిగింది. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడటంతో పాటు పోలింగ్ లో విధ్వంసం సృష్టించింది. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో అధికారులు ఫ్యాన్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో అన్ని స్థానాలు వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి. ప్రతిపక్షం లేకపోవడంతో ఇంతకాలం వైసీపీ ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా జిల్లా పరిషత్ పాలన సాగింది. అయితే ప్రతిపక్షం లేని లోటును తీర్చే ప్రయత్నంలో జడ్పీ సమావేశాలు, సమీక్షపై మీడియా ఫోకస్ పెట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో 4th ఎస్టేట్ ను దూరంగా పెట్టింది. కవరేజ్ లేకుండా బ్రీఫింగ్ సంస్కృతిని తీసుకొచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ జడ్పీటీసీలు పార్టీ ఫిరాయిస్తున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ కండువాలు తీసేసి సైకిల్ ఎక్కారు. మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్లారట. పాలకవర్గ కాలపరిమితి ఇంకా 2 ఏళ్లకు పైగా ఉంది. కానీ జంప్ జిలానీలతో ఎప్పుడైనా కూలిపోవచ్చని లోకల్ టాక్. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.